రైస్. సో ఒక పూజ చేసే ముందర మనము పాత వస్తువులు తీసి పూజ చేస్తామా, పాత వస్తువులు పెట్టుకొని పూజ చేస్తామా? పాత వస్తువులు తీసుకుని పూజ చేస్తాము. మరి ఇంత గొప్ప యోగం చేస్తాం మనం, పాత మురికి పెట్టుకుని మనం యోగం చేస్తున్నాం. బి అవేర్, పాత మురికి లోపల పెట్టుకొని యోగం చేస్తున్నాం. ఇది రాంగ్. ఫస్ట్ పాత మురికి శుభ్రం చేయాలి, పాత మురికిని శుభ్రం చేయాలి. ఫస్ట్ మురికి శుభ్రం చేద్దాం, తర్వాత యోగం ఆటోమేటిక్గా వస్తుంది. సో చేద్దామా? రైట్, ఓకే. ఇప్పుడు ఈ ఏళ్ళని ఏమంటారు? ఎందుకు ఈ ఉంగరం వేలే పేరు పెట్టారు? దీనికన్నా సైన్స్ ఏంటి? ఎందుకు ఏళ్ళకి ఉంగరం వేస్తారు? ఈ కార్నర్లో ఒక నరం ఉంది, ఈ నరానికి హార్ట్కి లింక్ ఉంది, నరానికి హార్ట్కి లింక్ ఉంది. హార్ట్ ఏం చేస్తుంది? బ్లడ్ పంప్ చేస్తుంది, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. ప్యూరిఫై అయినప్పుడు అక్కడ మృత కణాలు పడతాయి కదా, మృత కణాలు. ఆ మృత కణాలు లోపల పెట్టుకొని మనం సాధన చేస్తే సాధన ఫలితం మనకు రాదు. ఫస్ట్ మనం క్లీన్, మృత కణాలు క్లీన్ చేద్దాం. యువర్ మైండ్, యువర్ బాడీలోంచి పాత మురికి తీసేవా కదా. ఒక పూజ చేసే ముందు మనం పాత వస్తువు తీసాము, అలా యోగం చేసేటప్పుడు పాత మురికి తీసేవాలి. మృత కణాలు మృత్యువు పెట్టుకుని ఏ పూజ చేస్తాం మనం? ఏమన్నా లోపల మురికిని పెట్టుకుని మనం సాధన చేస్తే సాధన ఫలితం రాదు. పాత మురికి, పాత వస్తువులు పెట్టుకుని పూజ చేస్తే పూజకు ఫలితం రాదు. కాబట్టి మనకు ధ్యానం ప్రాపర్ కుదరడం లేదు. సో ఫస్ట్ మనం ఇప్పుడు పాత మురికి తీద్దాం. ఓకే, ఇప్పుడు నీకు ఒక చూడండి, ఇది ఏంటిది? పంచభూతాలు. ఫస్ట్ ఏంది? జలము. రెండవది పృథ్వీ. మూడవది ఆకాశము. నాలుగవది వాయువు. ఐదవది అగ్ని. సో ఈ పంచభూతాలను ఏ పంచభూతంతో ఈ అగ్ని తగిలించామంటే, టచ్ చేసామంటే దానికి శక్తి రెట్టింపోతుంది. ఫస్ట్ సో మన అగ్నిని ప్రేరేపించాలంటే, సో లోపల శుద్ధి జరగాలంటే ఈ యొక్క బ్రొటన వేలును ఎక్కడైతే మనం ఉంగరం పెడతామో అక్కడ టచ్ చేద్దాం. అందుకోసం ఇక్కడ ఈ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, ఈ సైడ్లో ఒక నరం ఉంటుంది. ఈ బ్రొటన వేలు టచ్ కావాలి. ఎక్కడ మనం ఉంగరం పెడతాం అక్కడ నరం ఉందా? ఎస్, నరం ఉందా? నరం ఉంది. ఇక్కడ టచ్ చేయండి. నరం ఉందా? ఓకే. మీకు అలా పట్టుకోకుండా నొప్పి వస్తుంది. ఎవరికైనా నొప్పి వస్తుందా? నొప్పి వస్తుందా? నొప్పి వస్తుందంటే మన గుండెలు మురికి పెరిగిపోయాసి హార్ట్ బ్లాక్ అయిపోయాం. మనకు నొప్పి వస్తుందంటే కొంతమంది తట్టుకోలేని నొప్పి వస్తుందా? నిప్పులు అయిపోతున్నట్లే. ఇట్స్ పవర్ఫుల్ టెక్నిక్. ఇది ఎవరు నేర్చుకోవాలి ఏంటంటే, ఆయన పేరు నిఖిలేశానంద గురిగిరి. ఆయన వయసు 2000 సంవత్సరాలు. ప్రజెంట్ ఆయన శంబాల ఇన్ఛార్జి. ఆయన నేర్చుకునే యోగ మంత్రాన్ని. సో మహావతార్ బాబాజీ దగ్గర వెంకటేశ్వర నామం ఉంది కదా, దానిలో సాధన ఉంది. హిడాపింగ్లో సుషుమ్న నాడి నామం వెనక సాధన ఉంటుంది. అది చేస్తే ఆనందం వస్తుంది, లయం వస్తుంది. సో ఇక్కడ మనం సార్ చెప్పారు, శ్వాస కాదు, ప్రాణం వేరు, శ్వాస వేరు. బాగా అర్థం చేసుకోండి. శ్వాస వేరు, ప్రాణం వేరు. శ్వాస ఎంతవరకు ఉందండి? వాయువు ఎంతవరకు ఉంది? వాయుమండలం ఎంతవరకు ఉంది? ఈ భూమండలం నుంచి ఒక 10 కిలోమీటర్ వరకే ఉంది. తర్వాత వాయువు లేదు. ఉన్నదంతా ప్రాణము వేరు, శ్వాస వేరు. చనిపోయిన వాళ్ళ ప్రాణం మీద చెప్తామా, శ్వాస మీద చెప్తామా కదా? ప్రాణము వేరు, శ్వాస వేరు. బాగా అర్థం చేసుకుని ఫ్రెండ్స్, మనం అనుకుంటున్నాము ఆక్సిజన్తో బతుకుతున్నాం. మనం ఏమన్నా మరి అందరూ ఎందుకు చనిపోతున్నారు? అది పెట్టి బతికేయచ్చు కదా. ఆక్సిజన్ మనం బతికేట్టుగా ఉంటే అది పెట్టి బతికేయచ్చు కదా. మనలో ఆ ప్రాణం ఉంటేనే ఆక్సిజన్ పనిచేస్తుంది. చూడండి, ప్రాణవాయువు, ప్రాణానికి ఒక ఆధారభూత వాయువు. ఈ ప్రాణం లేకపోతే వాయువు కూడా పని చేయలేదు. ప్రాణ ఆయామాన్ని దీర్ఘించుట, పెంచుట. ఓకే, రైట్, చేద్దామా? రైట్, పట్టుకుందాం. దీని పేరు ఆది ముద్ర. మన లోపల మురికి శుభ్రం చేస్తాం.
ఇట్స్ పవర్ఫుల్ టెక్నిక్. ఎన్నో ముద్రలు ఉన్నాయి. రైట్. సో చిన్నతనంలో పిల్లలు ఏం చేస్తారు చూడండి, ఇట్లా అంటారు. గమనించారా? అలా ఎందుకోసం అంటారు అలా? వాళ్ళకి ఏమి నేర్పించారు? అది దైవ ప్రేరణ. ఇది వెనక ఏముందంటే ఇక్కడ పాయింట్ ఉంది కదా, సొట్ట ఉంది కదా. ఈ సొట్ట ఎందుకు భగవంతుడు పెట్టాడంటే ఇక్కడ పాయింట్ ఉంది. హాకీ పంచులో ఇక్కడ పాయింట్ ఉంది. ఎవరికైనా మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు ఇక్కడ వెళ్ళి నొక్కండి, వెంటనే లేస్తాడు. నేను ఎంతమంది అలా బతికించాను. జస్ట్ ఈ పాయింట్ మీద కొట్టి నొక్కండి. మూర్ఛ వ్యాధి కొట్టుకుంటారు కదా కొంతమంది. ఈ ముక్కు కారణం వెళ్ళి నొక్కండి, గౌటు గిచ్చుని ఇట్లా వెంటనే లేస్తాడు. సో అందుకోసం పిల్లలు ఏం చేస్తారంటే ఇలా చేస్తారు. ఎలా అంటారు? అలా చేయడం వల్ల బ్రెయిన్లో నుండి మృతకాలం మొత్తం బయటపోతాయి. బ్రెయిన్లో నుండి మృతకాలం బయటపోతాయి. సో ఇందాక మేడం చెప్పారు, నా ధ్యానం కుదరలేదు, ఆలోచన వస్తుందని చెప్పారు. చేద్దాము. మనసు మహాశూన్యమవుతుంది. మనసు మహాశూన్యమవుతుంది. చేద్దామా? ఓకే, కళ్ళు మూసుకొని చూడండి. సో ఫీల్ కావద్దండి. 21 times. స్ట్రైట్ కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్. ఎవరు కళ్ళు తెరవద్దండి. ఏమి జరుగుతున్నా సాక్షిగా వీక్షిద్దాం. మనసు మహాశూన్యమైంటుంది. మనసు మహాశూన్యమైంటుంది. నీ లోపల ఎటువంటి మార్పు వస్తున్నా సాక్షిగా వీక్షించడమే నీ యొక్క తక్షణ కర్తవ్యం. ఇట్స్ ఎ పవర్ఫుల్ ముద్ర, ఆది ముద్ర. లోపల ఉన్న మురికి శుభ్రం చేశాం. ఎంత నొప్పి వస్తుంటే అంత మంచిది, అంత శుభ్రమవుతున్నట్టు లెక్క. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ముద్ర ఎవరు వదలదండి. ఎలా ఉంది? ఆలోచన వచ్చాయా? మన ఇద్దరికి కళ్ళు మూసి వెంటనే ఆలోచన పిచ్చి పిచ్చిగా వచ్చేది. ఇప్పుడు రమ్మన్న రావు గవి. మన ప్రాణం ఆదిలో ఉంటుంది. ఇప్పుడు శూన్యమైందా లేదా? నొప్పి బాగా భరించండి. వదలద్దని ముద్ర. ఇట్స్ ఎ పవర్ఫుల్ టెక్నిక్. ఆది ముద్ర. శుభ్రమవుతుంది. మురికి శుభ్రం చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు శూన్యమైంది లేదా? ఆలోచన వచ్చాయా? రైట్. నెక్స్ట్ వన్. ఫస్ట్ ఇప్పుడు మనం బ్రెయిన్లో ఉన్న మృతకాలు శుభ్రం చేసాము. ఇంటర్నల్గా ఉన్న మృతకాలు శుభ్రం చేద్దాం. ఓకే, సింపుల్. చూడండి, ఇట్లా ఇవ్వండి గట్టిగా. క్లోజ్ యువర్ ఐస్. గట్టిగా. రిలాక్స్. ఎవరు కళ్ళు తెరవద్దండి. నిశ్చల చిత్తే జీవన్ముక్తి. ఎక్కడైతే నిశ్చలమైన చిత్తం ఉంటుందో జీవించి ఉండగానే మోక్షం, ముక్తి, ఆనందం
మన సొంతం అవుతుంది కదా ఫ్రెండ్స్. ఎన్ని జన్మల యోగ బలము ఈ దినం ఈ యొక్క మెడిటేషన్ డే సందర్భంగా మన జీవితంలోకి ఒక యూటర్న్, గొప్ప యోగం, రాజయోగం. ఈ భూమండలం మీద 1,25,000 రకాల యోగ పద్ధతులు ఉన్నాయి. ఇందులో అగ్రగామి ఉత్తమోత్తమైనది యోగంలో రాజు లాంటిది రాజయోగం. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ముద్ర ఎవరు వదలదండి. ఓపెన్ యువర్ ఐస్. ఎలా ఉంది? ఆలోచన వచ్చాయా? అస్సలు ఆలోచన రాదు. సింపుల్. కష్టం ఉంది ఏదన్నా? వెరీ వెరీ ఈజీ. దిస్ పవర్ఫుల్ ఆఫ్ ఈ బ్రీత్. దీని పేరు ఓజస్ బ్రీత్ అంటారు. దీన్ని ఓజస్ బ్రీత్. సో గుర్రం చూడండి, తింటూ దీన్ని ఎలా వేస్తుంది, ఎలా ఉంటుంది, అవునా కదా? ఎంత పవర్. ఇప్పుడు ఇంజిన్ ఎంత పోస్తారు? హార్స్ పవర్. అది ఇప్పుడు చేస్తుంది కాబట్టి మనం కూడా అర్థం, మన లోపల అర్థం పెరగాలి మనం. రైట్. సార్ నొప్పి వస్తుంది కదా సార్, నొప్పి భరించండి. ఎంత వస్తే అంత మంచి. మనకు లోపల మురికి ఉంది, మురికి శుభ్రం అవుతుంది. కొంతమందికి అగ్గిలా అయిపోతుంది, పట్టుకోలేకపోతాం కొంతమంది. రైట్. థర్డ్ వన్, దీని పేరు ఆనంద క్రియ. ఓపెన్ యువర్ మౌత్. వామిటింగ్ గట్టిగా. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్. ముఖంపై చిరుమందహాసం. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ తనకు జీవిత పర్యాంతము ముఖంపై చిరుమందహాసాన్ని మరవలేదు కదా ఫ్రెండ్స్. స్మైల్ ఫేస్. ముఖంపై చిరుమందహాసం. డోంట్ సీరియస్నెస్. ఎక్కడ సీరియస్నెస్ లేదు. లాఫింగ్ ద బుద్ధ. ఎప్పుడు నవ్వుతూ, చిందులేస్తూ, జాయ్నెస్, జాయ్ఫుల్ లైఫ్. ఆనందంగా, అద్భుతంగా జీవితంలో జీవించాలి కదా ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. కళ్ళు తెరవబుద్ధి కావట్లేదా? డీప్కి వెళ్ళిపోతారు మెడిటేషన్కి. అవునా? రైట్. ఓకే. కాదు మత్తులోకి పోకూడదు. యోగం అంటే మత్తులో జారుకుంటున్నాం మనం. ధ్యానం అనే పేరుతో మనం మోసం చేసుకుంటున్నాం. బి అవేర్. ధ్యానం అంటే సంపూర్ణమైన ఎరుక. మత్తులోకి పోవద్దండి ఎవరు కూడా. ఇంతకాలం మత్తు రసాన్ని తాగినా మనం ధ్యానం అనే పేరుతో మనం కూర్చొని. ఏ యోగి కూడా తలకాయ వాల్చి ధ్యానం చేయలేదు. ఏ యోగి కూడా తలకాయ వాల్చి ధ్యానం చేశాడా? మనం తలకాయ వాల్చి చేస్తున్నామంటే దాని వెనుక సరికాని విధానం, సరికాని శాస్త్రం ఉంటుంది. దాని గురించి మళ్ళీ చెప్తాను. రైట్. ఓపెన్ యువర్ ఐస్. రైట్. ఫోర్త్ వన్. సార్ నొప్పి తగ్గిందా? ఇంకా ఎక్కువ ఉందా నొప్పి? అదురుతుంది. షేక్ ఇస్తాను చూడండి. ఎస్. హార్ట్ బ్లాక్ ఉంది. క్లీన్. మినిమం ఈ ముద్ర 20 minutes రావాలి. సో నెక్స్ట్ ఈ ముద్ర పెడదాం. కాదు, బ్రొటన వేలు గీత ఉంది కదా, ఫస్ట్ గీత అక్కడ టచ్ చేయాలి. ఇక్కడ పెడితే చిన్న ముద్ర, ఇక్కడ పెడితే శూన్య ముద్ర, ఇక్కడ పెడితే వాయు ముద్ర. ఇది శూన్య ముద్ర. బుద్ధుడు చూడండి, అంతే. బుద్ధుడు ఇలా పెట్టుకుంటాడు కదా. వాట్ ఇస్ ది మీనింగ్? దీని అర్థం ఎందుకు ఇలా పెట్టుకున్నాడు ఆయన? దీని అర్థము ఇదేంటి? శరీరము. ఏంటిది?
రెండవది మనస్సు, మూడవది బుద్ధి, నాలుగవది ఆత్మ, ఐదవది సర్వాత్మ. ఎప్పుడైతే నీవు నీ యొక్క ఆత్మను పరమాత్మతో లయం చేస్తావో, అనుసంధానం చేస్తావో, సో నీకు ఏం జ్ఞానం వస్తుంది? శూన్యము. శూన్యమే సత్యము, శూన్యమే సత్యము, శూన్యం మాత్రమే శాశ్వతము. ఇదంతా మారిపోతుంది. శూన్యం నుంచే సృష్టి ఉద్భవించింది. మీ సింబాలిక్గా బుద్ధుడు ఇలా పెట్టుకున్నాడు. ఇహము శూన్యము పరమశూన్యము, ఇహము శూన్యము పరమశూన్యము. ఎప్పుడైతే ఈ జ్ఞానం నీకు వస్తుందో నీవు శారీరకమైన డెవలప్మెంట్, మానసికమైన డెవలప్మెంట్, బుద్ధిపరమైన డెవలప్మెంట్. అందుకోసం దీన్ని శూన్యముద్ర. ఏ పరమ గురువు చూడండి ఈ ముద్ర ధరించుంటాడు. గురువులకే గురువు, బ్రహ్మర్షికే బ్రహ్మర్షి అనేటువంటి దక్షిణామూర్తి ఈ ముద్ర పెట్టుంటాడు. ఆయన ఏది బోధించాడు? జస్ట్ సింబాలిక్ ఈ ముద్ర అంతే. ఈ ముద్ర మాత్రం బోధిస్తాడు అంతే. అర్థమైపోతుంది యోగులకి. ఎస్ ఈజ్ జీవుని జీవాత్మతో కలపడం అనేది. సో నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ఇది లయ యోగం. ఈ ముద్ర పెట్టుకొని ఇది సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది, మహావతార్ బాబాజీ చెప్పింది. చూడండి, మనం ఇప్పటివరకు యోగం అంటే కళ్ళు మూసి చేసాం. ఏ పరమ గురువు కూడా కళ్ళు మూయలేదు, అద్దనిమి నేత్రాలతో ఉన్నారు. అవును, చూసారా? సో అది ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఎలా అని చూడండి. ఇలా కళ్ళు ఎలా ఉన్నాయి? దీన్ని ఏ ముద్ర అంటారంటే శాంభవి ముద్ర అంటారు. ఓకే, రైట్. ఇప్పుడే కాదు. హలో సార్, ఒక్క సెకండ్. ఇంత పాటు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం. ఓకే. సో ఇందాక సార్ చెప్పారు కదా, ఓపెన్ యువర్ మౌత్ అనండి, క్లోజ్ యువర్ మౌత్. ఇప్పుడు అంగిట్లో గాలి ఆడింది కదా, ఆ గాలి ఆడించండి ఇప్పుడు గొంతులోనే. ఇస్ ప్రాణం. కళ్ళు ముయ్యొద్దండి, కళ్ళు పైకి పెట్టండి. శాంభవి ముద్ర మహావతార్ బాబాజీ పెట్టాడు కదా, శాంభవి. మన కళ్ళు బయట పెడితే బయట పోతే ఎనర్జీ, అది ఊర్ధముఖంగా సహస్రారం వైపు పెట్టామంటే ఊర్ధముఖం నడుస్తుంది. అద్దనిమి నేత్రాలతో కంఠమందు దీర్ఘ ప్రాణాయామం. దీనిని స్వరయోగము, సర్పయోగము, నాదానుసంధానము. గొంతు లోపల శబ్దం రావాలి ఫ్రెండ్స్. పడగ విప్పిన సర్పము, శివుడి కంఠంలో ఉన్న సర్పము ఎలా శ్వాసిస్తుంది? కళ్ళు మంటలు ఉంటాయి, కళ్ళు నొప్పి వస్తుంది, పర్వాలేదు చేయండి. కళ్ళు నీళ్ళు వస్తాయి, రానివ్వండి. సకల రోగాలకి మూలము వాత పిత్త కఫము. యోగం చేసేందుకు అర్థమవుతుంది, ఒక ఆధ్యాత్మికవేత్తకి అర్థమవుతుంది. సకల రోగాలకు, సకల కర్మలకు మూలము వాత పిత్త కఫము. ఇది బోధించింది ఎవరు? వేదం, ఆయుర్వేదం. జన్మలకు కర్మలకు మూలము వాత పిత్త కఫము. వాత పిత్త కఫ దోషాలను శుభ్రం దోసుకుందాం. కుండలిని పాముకి దోషం పట్టి ఉంది. వాతము అనే దోషము, పిత్తం అనే దోషము, కఫం అనే దోషం పట్టి ఉంది. ఆ కుండలిని పాముకి ఆ దోషాన్ని తొలగించామంటే కుండలిని పాము, పుట్టలో ఉన్న పాము పడగ విప్పి నాట్యము చేస్తుంది కదా ఫ్రెండ్స్. పుట్టలో ఉన్న పాముని పైకి తీసుకొద్దాం, నాదస్వరం చేద్దాం, పాముల వాళ్ళం అవుదాం, పామును పట్టుకుందాం. మన గొంతులో ఉన్న నాదాన్ని స్వరం చేద్దాం. చక్రాలలో ఏకచక్రాధిపతులు అవుదాం. ఆత్మ సామ్రాజ్యంలో ఏకచక్రాధిపతులు అవుదాం. సాక్షాత్ పరమేశ్వరుడు చేసే సాధన ఇది. పార్వతీమాతకు నేర్పించే సాధన ఇది. స్వరయోగం. ప్రతి పరమ గురువు కూడా తన యొక్క నేత్రాలను ఊర్ధముఖంగా పెట్టాడు, అద్దనిమి నేత్రాలతో.
లయయోగం, జీవుడి జీవాత్మతో కలిసే యోగం. యోగం అంటే కలయిక. దీర్ఘ ప్రాణాయామం, ప్రాణ ఆయామం, పెంచుట, దీర్ఘించుట. సహస్రారం అంటూ మూలాధారం, మూలాధారం అంటూ సహస్రారం. సాక్షాత్ శివుడు తన శూలంలో ఉన్న సాధన ప్రక్రియను చెప్పాడు కదా. సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి నామరూపంలో చెప్పాడు కదా. మనకు ఆ యోగ దృష్టి కావాలి, ఆధ్యాత్మిక అవగాహన కావాలి, యోగ దృష్టి కావాలి. ఓకే, ఇప్పుడు మెల్లగా కళ్ళు రెండు మూసుకొని రెండు చేతులు మన వేలు మాత్రం టచ్ చేద్దాం. చూడండి ఒకసారి ఫ్రెండ్స్. దీన్ని హాకినీ ముద్ర అంటారు. సో పవర్ఫుల్ ముద్ర, అమ్మవారి ముద్ర. ఇలా ఓకే, ఒళ్ళో పెట్టుకోండి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, అబ్జర్వ్ సహస్రార. ఆలోచనకు వస్తుంటే కంట ముందు దీర్ఘ ప్రాణాయామం చేద్దాం. ఆలోచన లేని ఎడలా నీ లోపల ఏమి జరుగుతున్నా సాక్షిగా వీక్షిద్దాం, సాక్షిగా వీక్షిద్దాం. మనకు తక్షణ కర్తవ్యం విట్నెస్, విట్నెస్, సాక్షి. సంపూర్ణమైన ఎరుకతో ఎవరు కూడా తలకాయ వాల్చకూడదు. ఏ పరమ గురువు కూడా తలకాయ వాల్చలేదు, మత్తులోకి జారుకోలేదు. శ్వాస మీద ధ్యాస అంటే మీదకెళ్ళే శ్వాస మీద ధ్యాస పెడదాం. సహస్రారం వైపు వెళ్ళే శ్వాసతో అనుసంధానమవుదాం. ఆలోచనకు వస్తుంటే కంట ముందు దీర్ఘ ప్రాణాయామం చేద్దాం. ఆలోచన లేని ఎడల సహస్రారం మీద ధ్యాస, సాక్షి వీక్షిద్దాం. నీ లోపల ఎటువంటి మార్పు వస్తున్నా సంపూర్ణమైన ఎరుకతో ఆత్మ సామ్రాజ్యంలో ఏకచక్రాధిపతులమవుదాం, ఏకమవుదాం, అమేకమవుదాం, ఆనంద యోగులమవుదాం, మహాభాగ్యవంతులమవుదాం.
నిశ్శబ్దంలో నీవుంటే, నిశ్శబ్దంలో నీవుంటే నీ శబ్దం నీకు అవగతమవుతుంది. ఏమిటయ్యా నీ శబ్దము అంటే అనంతమైన శూన్యము. శూన్యమే సత్యము, శూన్యమే శాశ్వతము. విశ్వం మొత్తం ఉన్నది శూన్యమే. విశ్వమే శూన్యం నుంచి ఉద్భవించింది ఫ్రెండ్స్. మత్తులోకి ఎవరు జారుకోవద్దండి. సంపూర్ణమైన ఎరుక. ఇంతకాలం మనం ధ్యానం అనే పేరుతో కూర్చొని నిద్రపోతున్నాం. ఏ పరమ గురువు కూడా తలకా వంచి ధ్యానం చేసినట్టు ఎక్కడ లేదు. దీన్ని కూడా సాక్షిగా వీక్షించండి. ఇక మనకు పరీక్ష. ఇక్కడ కూడా సాక్షిగా ఉండాలి. డోంట్ రియాక్ట్. ప్రతిస్పందించద్దండి. సాక్షిగా వీక్షించండి.
ఎవరు శబ్దం చేయొద్దండి. శబ్దం పరిధిలో ఉంటుంది, నిశ్శబ్దం అనంతంలో ఉంది. మరో ఒక్క నిమిషం మాత్రమే మనతో మన కలయిక. ప్రాణధారతో, హంసధారతో, హంస జపము చేయవలే ఫ్రెండ్స్. హంస జపం. హంస అనగా ప్రాణము, ప్రాణముతో అనుసంధానము. ఓకే ఓకే మెల్లగా మీ చేతులు విడదీసి 2 కన్నుల మీద పెట్టుకుందాం. 5 4 3 2 1 0. మెల్లగా చేతులు విడదీస్తూ ఓపెన్ యువర్ ఐస్, క్లాప్స్ టు మెడిటేషన్.